మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని మీతో పాలుపంచుకోబోతున్నాను. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, లెక్కలేనంత ఆదాయము, బంగారు ప్లేట్లు, బంగారు స్పూన్‌తో తినేంత ఆస్తి, అలాంటి వ్యక్తికి మరణించే నాటికి ఎన్నో కోట్ల ఆస్తి ఉండాలి. ఆస్తి మాట దేవుడెరిగితే పాప్ రారాజు అయిన మైకేల్ జాక్సన్ మరణించే నాటికి $400 మిలియన్ల అప్పులో మునిగిపోయారు. అదేం లెక్క కాదు. సంపాదించిన డబ్బుని ఎలా కాపాడుకోవాలో తెలియక అప్పులో మునిగిపోవడం జరిగింది. అయితే మనీ మేనేజ్మెంట్ లేకపోవడంలో అప్పులో మునిగిపోయాడు పాప్ సింగర్. అప్పటి వరకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చేసేదే డ్యాన్స్ అనుకున్న తెలుగు సినిమా ప్రేక్షకులు చిరంజీవి డ్యాన్స్ చూసి విస్తుపోయారు. ఆయనకి ఫిదా అయ్యారు. ప్రభుదేవని చూసిన తర్వాత డ్యాన్స్ అంటే ఇది అనుకున్నారు. చిరంజీవి, ప్రభుదేవలు తెలుగువారికి తెలిసిన నటులు. ఇలా ప్రపంచంలో ఎన్నో భాషలో ఎంతోమంది డాన్సర్లకి ఏకలవ్య గురువై మైకేల్ జాక్సన్. అది శరీరమా లేక మైనపు ముద్దన, శరీరాన్ని ఎలా అంటే అలా బొమ్మలా తిప్పేస్తున్నాడని ప్రపంచం ఆశ్చర్యపోయింది. అతని ఏకలవ్య శిష్యులే తిరుగులేని హీరోలుగా నిలబడితే ఆ గురువు ఎలా ఉండాలి మరి? నిజంగా ఎలా ఉండాలో అలా అయితే లేరు మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ మరణించిన తర్వాత వేల కోట్ల ఆస్తుల మాట దేవుడెరుగు నిండా అప్పులు మునిగిపోయాడని తెలిసి ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది. తన పిల్లలకి తను నమ్ముకున్న వారికి ఏం మిగల్చకుండానే పోయారు రారాజు. రారాజు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మాత్రం సంపాదించుకున్నారు. $17 మిలియన్ 1988లో కాలిఫోర్నియా వద్ద నెవర్ల్యాండ్ని కొనుగోలు చేయడమే అతనికి గుదిబండలా మారిందని అంటారు. నెవర్లాండ్లో ఉద్యోగి కుమారుడి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారని 2004లో మైకేల్ జాక్సన్పై ఒక కేసు కూడా నమోదైంది. ఆ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు కూడా. కేసులో రాజీ కోసం డబ్బు బాగానే ఖర్చు చేశాడని అంటారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు, సరైన ప్రణాళిక లేకుండా పెట్టుబడులు పెట్టడం, కోర్టులు కేసులతో నిండా మునిగిపోయారు రారాజు. తనపై ఉన్న కేసుల విచారణలో న్యాయవాదులకే $22 మిలియన్ల ఖర్చు చేశారంటే అతిశయోక్తి లేదు. తన శరీరం రంగును మార్చుకోవడానికి వైద్య ఖర్చులకి $61,000 ఖర్చు చేశారు. ఒకవైపు కోట్ల రూపాయలు సంపాదిస్తూ మరోవైపు తన ఖర్చుల కోసం జాక్సన్ బ్యాంకులో అప్పు కూడా చేశాడు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో $200 మిలియన్ అప్పు చేశాడు. $4.5 మిలియన్ వడ్డీ కట్టేవారు. ప్రపంచవ్యాప్తంగా జాక్సన్కి పేరు, బోలెడు సంపాదన ఉన్న ప్రమాదాన్ని గ్రహించిన అమెరికా బ్యాంక్ జాక్సన్ అప్పుని ఇతరులకు అమ్మేసింది. అమెరికాలో బ్యాంకులు ఇలా అప్పుని నమ్ముకునే సౌకర్యం కూడా ఉంది. అయితే లెక్కల్లో తేడాలు ఉండొచ్చు, కానీ మైకేల్ జాక్సన్ మరణించే నాటికి నిండా అప్పుల్లో మునిగిపోయారనేది మాత్రం వాస్తవం. ఎంతటి క్లిష్టమైన చెక్కస్నైనా పొందే స్థాయిలో ఉన్న మైకేల్ జాక్సన్ లాంటి ప్రముఖ వ్యక్తులు 70 నుంచి 80 ఏళ్ళ వయసు వరకు కూడా హాయిగా బతకొచ్చు. కానీ 48 ఏళ్ళకే తనను మరణించడం జరిగింది. ఎంత సంపాదిస్తున్నారనేది కాదు, సంపాదించిన డబ్బు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం. సావిత్రి నుంచి మైకేల్ జాక్సన్ వరకు కూడా అందరిది ఇదే కథ. మహానటి సినిమా తర్వాత ఇప్పుడు మరోసారి సావిత్రి జీవితం గురించి అందరూ చర్చిస్తున్నారు. కన్న తల్లి తప్ప నన్ను అందరూ మోసం చేశారు. స్పృహలో ఉంటే ఆ మోసం తలుచుకుంటూ ఉండలేను, అందుకే మద్యానికి అలవాటు పడ్డానని సావిత్రి చెప్పుకొచ్చారు. హీరోల్ని మించి పాపులారిటీ, డబ్బు సంపాదించిన సావిత్రి చివరి దశలో ఏమీ లేకుండా అద్దెంట్లో తనువు చాలించారు. భర్త, బంధువులు, పిల్లలు, నమ్మినవారు అందరూ కూడా ఆమెని మోసం చేశారు. సావిత్రి జీవితాన్ని మైకేల్ జాక్సన్ జీవితానికి సంబంధం లేకపోవచ్చు, కానీ సావిత్రి అయినా మైకేల్ జాక్సన్ అయినా మరెవరైనా తమ రంగంలో అత్యున్నత స్థానానికి వెళ్ళి ఎంత సంపాదించిన డబ్బుని ఏం చేస్తున్నామనే అవగాహన అనేది ఉండాలి వారికి. వారి రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరి ఉండవచ్చు, కానీ ఆ స్థానం శాశ్వతం కాదు. ఇప్పుడు కూడా ఆ స్థాయి గుర్తింపు, ఆదాయం శాశ్వతం కాదు. ఎందుకంటే వయసు మీరుతుంది, ఆ రంగంలో పోటీ పెరుగుతుంది, కాలం మారుతుంది. కాలం మారినప్పుడు మన స్థానం మారవచ్చు అనే అవగాహన కూడా ఉండాలి. ఇలాంటి వారి జీవితాలు
ప్రముఖులకే కాదు అందరికీ ఒక చక్కని గుణపాఠం. మనీ మేనేజ్మెంట్ తెలియకపోతే చివరి దశలో అష్ట కష్టాలు తప్పు. జీవితం చివరి దశ కూడా బాగుండాలి అంటే ప్రారంభంలోనే జీవితం పట్ల సరైన అవగాహన అనేది అవసరం అని ఇలాంటి వారి జీవితాల్ని లోకి వెళ్ళి చూసినట్లయితే మనకి కనిపిస్తుంది. సో, మనీని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా సంపాదించాలని ముందుగా ప్లానింగ్ యేసుకుంటే చాలా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.